ఎన్టీఆర్ జిల్లా విజయవాడ శారదా కాలేజ్ దగ్గర టీఎన్టీయూసీ కమిటీ ఆధ్వర్యంలో ఎంపీ కేశినేని శివనాథ్ సహకారంతో 50 మంది కార్మికులకు ఆటోలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎంపీ కేశినేని శివనాథ్, ఏపీ దూదేకుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కె నాగుల్ మీరా, టీఎన్టీయూసీ నాయకులు రఘురామరాజు పాల్గొన్నారు. నారా లోకేష్ పాదయాత్రకు 3 ఏళ్లు ముగిసిన సందర్భంగా టీడీపీ నాయకులు అభినందనలు తెలిపారు. లోకేష్ గారి యువకాలం 3వ వార్షికోత్సవ సందర్భంగా రఘురామరాజు గారు, ఒట్టుముక్కల రఘురామరాజు గారు ఈరోజు ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సుమారు 50 మందికి ఆటోలు ఇవ్వటం జరిగింది. అంటే సుమారు 300 నుంచి 400 మంది జీవితాల్లో వెలుగు నింపడం కోసం ఆయన ఈ కార్యక్రమం చేయడం అభినందనీయం. మరి యువగళం విషయానికి వస్తే 132 కిలోమీటర్లు, 226 రోజులు, 97 కాన్స్టిట్యున్సీలు తిరిగి యువతకున్న సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, అలాగే కార్మికుల సమస్యలు, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ మరి ఈ రోజున సుమారు ఈ సంవత్సరం 9 నెలల పాలనలో 19 నెలల పాలనలో మరి జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం అలాగే మరి అడ్డగా నిలిచిన వ్యక్తి రఘురామరాజు గారిని మనం సగౌరవంగా చెప్పవచ్చు. 2023 జనవరి 27వ తారీఖున ఈ రాష్ట్ర రాజకీయాలని మార్పుకి పునాది పడిన రోజు. యువగళం నవగళమై, ప్రజాగళమై, ప్రజాహితం కోసం మా యువనాయకుడు నారా లోకేష్ గారు 226 రోజుల పాటు 297 మండలాల్లో, 2207 గ్రామాల్లో, 3126 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర జరిగింది. ఆ పాదయాత్రలో ఆనాటి ప్రభుత్వం అడుగడుగున అడ్డంగా సృష్టించిన మైకి ఇవ్వకపోయినా, టూల్ లాక్కున్నా, దేనికి భయపడకుండా ప్రజా సంక్షేమం కోసం, ప్రజల సమస్య తెలుసుకోవడం కోసం మా నాయకుడు ఆ రోజు పాదయాత్ర చేపట్టడం జరిగింది. మధ్యలో మా ఆరాధ్య దైవం చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుతో సందర్భంగా కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన పాదయాత్రని విశాఖపట్నం ముగించే వరకు కూడా ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టారు. అది 3 సంవత్సరాల సందర్భంగా ఈరోజు మేము టీఎన్టీసీ పక్షాన 50 మంది కార్మికుల కుటుంబాలకు ఆటోలను ఇవ్వడం జరిగింది. డౌన్ పేమెంట్ని ఏదైతే మార్జిన్ మనీ ఉంటుందో ఆ మార్జిన్ మనీ మేము కట్టి, మిగతాది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ సహకారంతో వాళ్ళకి తక్కువ ఈఎంఐ వచ్చే విధంగా ఏర్పాటు చేసి వాళ్ళ కుటుంబాలు మెరుగుపరచడం కోసం 50 మంది కుటుంబాలకి ఈరోజు ఆటోలు ఇవ్వడం జరిగింది.